హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఈ వీడియోలో మనం మెడ లేదా వెన్ను సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు చాలామంది రోగులకు వైద్యులు బెల్ట్ లేదా ఆర్థోటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఎన్నాళ్ళు వాడాలి, ఎలా వాడాలి అన్నది అడుగుతూ ఉంటారు చాలామంది. ఈ వీడియోలో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం నడుము నొప్పి లేదా మెడ నొప్పి వచ్చినప్పుడు ఈ బెల్ట్ అనేది చాలామందికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ ఎల్ఎస్ బెల్ట్ లేదా సర్వైకల్ కాలర్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఆ నొప్పి తగ్గే వరకు ఈ బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఈ వెన్ను నొప్పి లేదా మెడ నొప్పి అన్నది ఒకసారి వచ్చినప్పుడు చాలా మందిలో 2 to 4 weeks టైంలో సెటిల్ అవుతుంది. సో అప్పటి వరకు ఈ బెల్ట్ యూజ్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఈ బెల్ట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే డే టైం ఎక్కువ టైం మనం ఎప్పుడైతే కూర్చుంటామో లేచి తిరుగుతుంటామో ఆ టైంలో బెల్ట్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. పడుకునే టైంలో బెల్ట్ అన్నది అవసరం అన్నది ఉండదు. ఒక్కొక్కసారి నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు పడుకునేటప్పుడు కూడా వాడాల్సి వస్తుంది. కాకపోతే అది అంత ఎక్కువ రోజులు అవసరం ఉండదు. తర్వాత వన్స్ పెయిన్ అన్నది కొంచెం కంట్రోల్కి వచ్చిన తర్వాత స్లోగా ఈ బెల్ట్ అన్నది మనం రిమూవ్ చేసేయచ్చు. అయితే ఈ బెల్ట్ రిమూవ్ చేసే టైంలోనే నొప్పి కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అన్నది కూడా స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజెస్ ఎక్కువగా బ్యాక్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అలాగే నెక్ మజిల్ సంబంధించిన ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్, నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి కూడా స్లోగా స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడంతో పాటు ఆ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్తుంటే ఈ బెల్ట్ నుంచి కూడా మనం స్లోగా వీన్ ఆఫ్ చేయొచ్చండి. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనం వెన్ను నొప్పిని మళ్ళీ తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా ఈ బెల్ట్ మీద మనం ఓవర్ డిపెండెంట్ అవ్వకుండా కూడా ఉంటాం. చాలా మందిలో ఏంటంటే బెల్ట్ లేదా కాలర్ వాడితే బాగుందని చెప్పి అదే పనిగా వాడుతూ ఉంటారు. సో వన్స్ మనం ఈ బెల్ట్ అనేది ఎక్కువ రోజులు వాడుతూ పోయినట్టయితే, ఓ నెలకు మించి వాడినట్టయితే ఏమవుతుందంటే చుట్టూ ఉండే కండరాలన్నీ అవి చేసే పని చెయ్యవు. ఆ బాడీ స్ట్రెస్ అంతా ఈ బెల్ట్ మీద పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కండరాల వీక్నెస్ అది వచ్చి వన్స్ ఈ బెల్ట్ అన్నది తీస్తే వెన్ను నొప్పి తిరిగి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత బెల్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అటువంటప్పుడు ఏంటంటే లోపల ఆపరేషన్ తాలూకా గోల్ అన్నది పూర్తిగా ఇచ్చివ్వడం, అంటే లోపల ఫ్యూజన్ అన్నది పూర్తిగా జరిగేంత వరకు కూడా బెల్ట్ అన్నది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇటువంటి సిచ్యువేషన్లో జనరల్గా మనం 2 to 3 months అడ్వైజ్ చేస్తూ ఉంటామండి. ధన్యవాదాలు.